హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అప్డేట్స్ మీకు రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ మీల్ మేకర్ కర్రీ అండి. చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1/2 kg వంకాయలను అయితే తీసుకున్నాను నేను. వాటిని నీట్గా కడిగేసి వాటర్లో కట్ చేసి వంకాయ ముక్కల్ని కట్ చేసి వాటర్లో వేసుకోవాలండి. కావాల్సిన పదార్థాలు అయితే 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న అల్లం ముక్క. ఉల్లిపాయని మిర్చిని సన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో సగానికి వాటర్ పెట్టుకొని మరిగించుకోవాలి. మీల్ మేకర్ కోసం 2 minutes హైలో పెట్టేస్తే బాగా మరిగిపోతాయి. అలాగో ఇప్పుడు కొంచెం మీల్ మేకర్ నేనైతే 2 cups తీసుకున్నాను. మీల్ మేకర్ 1/2 kg వంకాయలు తీసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి అలా తిప్పుకోవాలి. వాటిని ఒక 10 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, 2 tablespoon ఆయిల్ వేసాను, తాలింపు గింజలు వేసాను. వాటిని కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, వెల్లుల్లి రెమ్మలు దానిలో వేసా. ఇప్పుడు ఇవి చల్లారిపోయాక వాటర్ వంపేసుకొని మీల్ మేకర్ని అయితే గట్టిగా పిండాలి. గట్టిగా పిండేసి ఒక గిన్నెలో పక్కన అయితే పెట్టుకోవాలి. అలా నేనైతే కూల్ వాటర్ పట్టాను, అట్లా పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఈ పక్కన పెట్టుకున్నవి ఆ ఆయిల్లో వేసేసి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం మీల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అలా తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. ఒక 2 to 3 minutes వాటిని అలానే లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇప్పుడైతే దాని మీద అల్లం ముక్క తీసుకున్నాను కదా, దాన్ని అయితే నేను తురిమేసుకున్నాను. మీకు కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అది కొంచెం ఫ్రై అయ్యాక అలా వంకాయ ముక్కలు వేసి వాటికి సరిపడా సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యే వరకు మొత్తం తిప్పుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత తీసి మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడైతే అంతా అయిపోయాక నేను కారం యాడ్ చేసేసాను. సరిపడా నాకు 2 to 3 tablespoons పట్టింది. ఒక 2 minutes లిడ్ పెట్టండి, కారం పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు మళ్ళీ తిప్పుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వంకాయలు మగ్గిపోయాయి కాబట్టి. మళ్ళీ ఒక 5 minutes లో ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్, మీడియంలో పెట్టాను ఫ్లేమ్ అయితే. మధ్యలో అయితే తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. ఇలా వండుకున్నది మనం చపాతీలో అయినా, పరోటా, రైస్ దేనిలో అయినా సరే బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మీల్ మేకర్ అనేది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది, ప్రోటీన్ ఫుడ్. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి.